నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాం అనేది ఆల్రెడీ నువ్వు thumbnail లో చూడడం జరిగింది. ఆర్ఆర్బీ గ్రూప్ డీని 41 డేస్లో ఎలా ప్లాన్ చేసి చదవాలి అనేది ఈరోజు నీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బిఫోర్ దట్ నువ్వు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఇంకా అప్లై చేయకపోతే February 22 లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజే అంటే ఇప్పుడు వీడియో చూస్తున్నావు కదా, ఈ కుదిరితే ఈ వీడియో స్కిప్ చేసి కాసేపు పక్కన పెట్టేసి అప్లై చేసుకో. ఓకే, ఫస్ట్ వన్, నువ్వు ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్ అయితే అప్లై చేయకపోతే న్యూ సర్టిఫికేట్ కోసం అప్లై చేయండి. లేదా ఆల్రెడీ 1.5 years 2 years బ్యాక్ది ఏదైనా సరే సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్తో అప్లై చేసుకోండి. అప్లై చేసేప్పుడు పక్కనే ఉండు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వి, నీ మెయిల్ ఐడి ఇవ్వండి క్లారిటీగా. మీ ఫాదర్దో, మీ బ్రదర్దో, మీ ఫ్రెండ్దో ఖచ్చితంగా ఇవ్వద్దు. నీది మాత్రమే పర్సనల్స్ అన్నీ ఇవ్వాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి 2 సార్లు లేదా కుదిరితే 3 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ ఓకే అయితేనే సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఏది పడితే అది ఇచ్చేసి హడావుల్లో అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయి ఎవరో అప్లై చేసిన తర్వాత లాస్ట్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మీరు జాబ్ ఎంతైతే చదువుతారో జాబ్ అప్లై చేసేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా అప్లై చేయాలి, కంగారు పడక్కర్లేదు. ఓకేనా? సరే సార్, మీరు అప్లై చేయమంది గ్రూప్ డీ కదా, గ్రూప్ డీ పోస్టులు ఏముంటాయి సార్ అని డౌట్ వచ్చిందంటే, అది ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి 4 sections ఉంటాయండి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. లాస్ట్ కేటగిరీ కాబట్టి డెఫినెట్గా వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ శాలరీ పరంగా చూస్తే ఇక్కడ బేసిక్ వచ్చేసి 18,000 ఉంది. అలవెన్సెస్ కూడా వస్తాయి. ఇప్పుడున్న పర్సన్ అంటే ఇప్పుడు నువ్వు జాబ్ కొడితే ప్రజెంట్ 2025లోనే ఎగ్జామ్ అయిపోయి 2025లో నీకు జాబ్ వస్తే ఆల్మోస్ట్ 35 or 33, 34 ఈ 1000 అంటే ఈ శాలరీ వస్తుంది. 2026 అంటే 2026 తర్వాత కొత్త పిఆర్సీ వస్తుంది కాబట్టి అప్పుడు శాలరీ ఆల్మోస్ట్ 45, 50 దాకా వెళ్ళిపోతుంది. శాలరీ ఏమీ తక్కువేం కాదు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. మరి ఇలాంటి జాబ్ కొట్టాలి అంటే ఏంటి సార్ ప్రాసెస్ అన్నామంటే, ఫస్ట్ వన్ ఖచ్చితంగా నువ్వు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 3 stages ఉంటాయి. రిక్రూట్మెంట్ స్టేజ్ ఎలా ఉంటుందన్నా 3 stages ఉంటాయి. ఒకటి వచ్చేసి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ పెడతారండి వీళ్ళు. ఆ ఎగ్జామ్లో ఇక్కడ 100 questions ఉంటాయి, 100 marks కూడా, అది కూడా 90 minutes టైం ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మీరు ఎగ్జామ్ కంప్యూటర్ మీదే రాయాలి. అంటే ఒక రఫ్ షీట్ ఇస్తాడు, అక్కడున్న ప్రాబ్లమ్స్ కానీ అక్కడున్న క్వశ్చన్ కానీ నీకు ఏదైనా డౌట్ వస్తే ఈ రఫ్ షీట్ మీద పేపర్ రాసుకుని క్లిక్ చేయడం మొత్తం అంతా కూడా కంప్యూటర్ మీదే చేయాలి. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్తోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నువ్వు నిజంగా సిన్సియర్గా బాగా చదివాడైతే నెగిటివ్ మార్కింగ్ నీకు హెల్ప్ చేస్తుంది తప్ప లాస్ చేయదు, నాశనం అస్సలు చేయదు. ఎందుకంటే నేను చదవలేదు, నువ్వు చదివావు, నీకు నాకు తేడా ఉండాలంటే నేను అన్నీ పెట్టుకుని వచ్చేస్తాను, నువ్వు చదివినే పెట్టుకొస్తావు, నీకు జాబ్ వస్తుంది, నాకు రాదు. ఎప్పుడు అది నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు. అలా నెగిటివ్ మార్కింగ్ లేదు అనుకోండి, నేను ఏదైనా పెట్టేసుకుంటాను, నాకు లక్ ఎక్కువ, నాకు జాబ్ వస్తుంది, నీకు లక్ తక్కువ, జాబ్ రాదు. ఓకే, బాగా చదివేవాడికి ఫెచ్చింగ్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు. అందువల్ల దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ మార్కింగ్ ఉంది అయ్యో నెగిటివ్ మార్క్ అస్సలు వద్దు. ఓకే, ఎలా చదవాలి నేను అలాగే చెప్తాను. నెక్స్ట్ పీఈటీ ఉండేది, చిన్న ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి చిన్న ఫిజికల్ అంటే ఒక 1600 meters పరిగెట్టమంటారు, చిన్న మోట పెట్టుకుని 100 meters పరిగెట్టమంటారు. అంతే, అది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా తెలిపోతుంది. ఆఫ్టర్ దట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, అంటే నీ బాడీ అంతా ఫిట్గా ఉందా లేదా, నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా, ఈ 2 చెక్ చేస్తారు, నీకు ఆటోమేటిక్గా జాబ్ ఇచ్చేస్తారు. ఇలా రావాలంటే ఫస్ట్ నువ్వు అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఇదిగో వెబ్సైటు. వన్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోమంటుంది. రిజిస్టర్ కాకపోతే ముందు రిజిస్టర్ అయ్యి తర్వాత జాబ్కి అప్లై చేసుకోవాలి. అది కూడా తెలుసు. ఫీజు కూడా చూడండి, అప్లికేషన్ ఫీజు అనేది 2 typesలో ఉంటుంది. బాయ్స్కి అయితే 500 rupees, గర్ల్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వెళ్తే 250 rupees ఓన్లీ. ఇవి కూడా మీరు ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత వన్స్ మీరు ఎగ్జామ్ కనుక అటెంప్ట్ ఇస్తే మీరు స్టార్టింగ్లోనే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా నెట్ సెంటర్లో ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు వాడు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఆయన అడిగినప్పుడు మీది ఇచ్చేయండి అనకండి, అంత బద్ధకం అక్కర్లేదు. మీరు ఏదైతే ఉందో మీ ఓన్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు ఏదైతే అమౌంట్ పే చేస్తావో అందులో ఆల్మోస్ట్ అమౌంట్ లేదు కొంత అమౌంట్ ఎవరి అకౌంట్లో పడిపోతుంది, నువ్వు ఇచ్చిన అకౌంట్లో పడిపోతుంది. ఆ అకౌంట్లో అమౌంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్గా నువ్వేం చేయాలి, నీ ఓన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది సార్ అప్లై చేసేసాం, ఓకే, ఫిబ్రవరి లాస్ట్ డేటు. నీ ఏజ్, మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడండి, 18 years నుంచి 36 years ఉండాలి. నీ మ్యాక్సిమం ఏజ్ 36 years ఉండాలి. సపోజ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కట్ట ఉంటే +3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే +5 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 41 years, 36 చాలా ఎక్కువ. 36 years వచ్చిన తర్వాత నువ్వు జాబ్ ప్రిపేర్ అవుతున్నావు అంటే నీదే తప్పదు.
సో 36 ఇయర్స్ కంటే ముందే నువ్వు జాబ్ కొట్టాలి కదా. సర్లే సార్ నోటిఫికేషన్ ఎప్పటి నుంచో పడుతుంది అనుకున్నాను, లేట్ అయింది, ఇప్పుడు కొట్టాలనుకుంటున్నావు అంటే మరి లాస్ట్ ఛాన్స్ అని తెలుసు కదా, కొంచెం సిన్సియర్గా చదవాలి కదా. సో ఎలా చదవాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎగ్జామ్లో ఏముంటుంది, 100 మార్క్స్ ఉంటాయన్నారు, 100 క్వశ్చన్స్ ఉంటాయన్నారు, 90 మినిట్స్ అన్నారు. సో ఏముంటుంది సార్ అంటే నానే ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్ ఫస్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ అమ్మ, మీరు ఆల్రెడీ 10th క్లాస్ వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ మ్యాథ్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 25 మార్క్స్ వస్తాయి. అది కాకుండా రీజనింగ్ ఉంటుంది, అక్కడి నుంచి 30 మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, అదొక 25 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి 20 మార్క్స్ వస్తాయి. అందులో కరెంట్ అఫైర్స్, జీకే, మన జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, ఇలా ఒక 8 టాపిక్స్ ఉంటాయి. ఆ 8 టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 20 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 20 మార్క్స్ వస్తాయి. సార్ అన్ని టాపిక్స్ చదివితే 20 మార్క్స్ వస్తారంటే అఫ్కోర్స్ అది నిజం. అన్ని మార్క్స్ చదివి అన్ని టాపిక్స్ చదివితే అన్ని మార్క్స్ అంటే నేను కూడా చదవను, సిన్సియర్గా నేను కూడా చదవను. మరి ఏం చదవమంటారు సార్ అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ కుదిరితే జాగ్రఫీ, ఈ 2 చదవండి. దీని నుంచే 10 మార్క్స్ వచ్చేస్తాయి నువ్వు చెప్పినట్లు. అంటే రిమైనింగ్ 6 నుంచి 10 మార్క్స్ నాకు అక్కర్లే. ఎందుకంటే జాబ్కి రావాలంటే మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఒక పేపర్ చాలా టఫ్గా ఉండి ఎక్కువ కాంపిటీషన్ ఉండి బాగా బేభత్సంగా ఉంటే 70 ఉంటుంది. సార్ కాంపిటీషన్ అంటున్నారు, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందంటే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ టైము 1 lakh జాబ్స్ ఉన్నాయి 2019లో పడినప్పుడు. అప్పుడే ఒక 1.5 crore 2 crores అన్నారు బయట. ఇప్పుడు ఉన్నవి 30,000. కానీ ఆ 2 crores ప్రిపేర్ అయ్యారు కదా లాస్ట్ టైం. ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎంతమంది 1 lakh కదా. ఇంకా రిమైనింగ్ 1,99 lakhs మెంబర్స్ ఖాళీగానే ఉన్నారా? వాళ్ళు ఇప్పటికీ ప్రిపేర్ అవుతుంటారా? ఈలోపు కొంతమంది చదివేసి ఉంటారా? వీళ్ళందరినీ కలుపుకుంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్కి చిన్న ఎగ్జామ్లో చూడొద్దు 2 crores ప్లస్ మెంబర్స్ అప్లై చేస్తారు. కానీ మన అదృష్టం ఏంటంటే అందులో 1,95 lakh మెంబర్స్ అప్లై చేస్తారంతే. జస్ట్ అప్లై చేస్తారంతే. ఎప్పుడైనా ఎగ్జామ్ అప్లికేషన్ ఇచ్చామనుకోండి, అమ్మయ్య ఎగ్జామ్ అప్లికేషన్ అయిపోయింది. హాల్ టికెట్ వచ్చిందనుకో, అమ్మయ్య హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది. ఎగ్జామ్ సెంటర్ ఏంటో వచ్చిందనుకో, అది మన ఊరికి దగ్గరగా ఉన్నా లేదా మనం అనుకునే ప్లేస్కి ఆ రోజు ఏమైనా ఆ ఊర్లో పని ఉన్నా వెళ్ళి అటెంప్ట్ ఇస్తారంతే. వీళ్ళేం పెద్ద సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఏం కాదు. మనకి ఎప్పుడూ కూడా అప్పుడు ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయని పక్కన పెట్టండి, అక్కడ ఎప్పుడు మనకి ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే ఈ 5 lakh మెంబర్సే. వీళ్ళు చదువుతారు, సిన్సియర్గా చదువుతారా, బాగా చదువుతారా, ప్లాన్డ్గా చదువుతారా అన్నది సెకండరీ. వీళ్ళైతే చదువుతారు. వీళ్ళతోనే నువ్వు వీళ్ళతోనే కాంపీట్ అవ్వాలి. అంటే నువ్వు కొంచెం ఎవరితోనే సరే పోటీ పడాలంటే ఈ 5 lakh మెంబర్స్తో పోటీ పడాలి. సార్ పోటీ పడతాను, మరి ఏం చదవమంటారంటే చెప్తున్నాను కదా చాలా క్లియర్గా. నాకు తెలిసినంతవరకు గ్రూప్ డి అంటే ఈ 3 టాపిక్సే. ఏంటి? మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో ఏమి ఉంటారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడే 80 మార్క్స్ వచ్చేస్తున్నాయి నాన్న. ఈ 3 అబ్జర్వ్ చేస్తే నీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఇక్కడ 80 మార్క్స్ ఉన్నాయి. సో మరి సార్ ఓకే సార్ 80 మార్క్స్ ఉన్నాయి, కానీ మీరు వీడియో పెట్టింది అందుకు కాదు కదా. ఎందుకు పెట్టారు మీరు వీడియో? సార్ నేను 41 డేస్లో గ్రూప్ డి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడిగాను, మీరు సమాధానం కింద వీడియో చూడమన్నారు. సో నేను చూద్దామని వచ్చాను. మీరేం చెప్తున్నారు? ప్యాటర్న్ చెప్పేస్తున్నారు. ఇవన్నీ మాకు తెలిసి వచ్చాం సార్, మీకు అన్నీ తెలుసు సార్ అన్నామంటే ఓకే. ఇలా ఇది సిలబస్, ఇది చదువుకుంటే జాబ్ వస్తుందని తెలుసు కదా. సో మరి ఎలా చదవాలి సార్ అంటే, సో నేను ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళని 3 స్టేజెస్లో చూస్తున్నాను. 1 బిగినర్స్, సెకండ్ 1 లెర్నర్స్, థర్డ్ 1 రెడీ టు విన్నర్స్. అంటే వీడు విన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. బట్ అలా ఉండిపోతే విన్ అవడు, కొంచెం చదవడంలో మార్పు చేస్తే మేబీ విన్ అయిపోతాడు. సో అలా 3 స్టేజెస్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా జాబ్ కొట్టడానికి ఎలా కష్టపడితే సరిపోతుంది అనేది నా ఉన్న ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన నాలెడ్జ్లో పెడుతున్నాను. సో నువ్వు ఫాలో అయితే మేబీ నీకు ఛాన్సెస్ ఉంటాయి, ఫాలో అవ్వకపోయినా ఉంటాయి. ఎందుకంటే నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి జాబ్ తీసే అర్హత లేదా హక్కు మా ఎవరికి ఉండదు. బట్ నీకు సార్ నేను బాగా చదువుతాను, బట్ నాకు చిన్న గైడెన్స్ ఉంటే నేను మేబీ జాబ్ కొట్టేస్తాను అనే పర్సన్ అనుకోండి, మేబీ నా గైడెన్స్ నీకు యూజ్ అవ్వచ్చేమో. ఓకే, సో ఫస్ట్ 1 నేనేం చేశానంటే మన ఛానల్ 41 డేస్ కాబట్టి 41 టాపిక్స్ 41 డేస్ కింద డివైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ పర్సన్ ఎవరికి అబ్జర్వ్ చేద్దాం, మనం బిగినర్స్ గురించి మాట్లాడుకుందాం.
ఫస్ట్ కేసు మొత్తం బిగినర్స్ అనుకుందాం. నేను బిగినర్స్ కాబట్టి నీకు నేనేం చెప్తానంటే నువ్వు దేని గురించో ఆలోచించద్దు. నువ్వు జస్ట్ ఇప్పుడే కదా ఎంటర్ అయ్యావు. బిగినర్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నోటిఫికేషన్ పడింది కదా చదువుదాం అనుకున్నవాడు నాకు బిగినర్, నా మైండ్ సెట్ ప్రకారం. సరే నోటిఫికేషన్ పడింది, నువ్వు ఫిబ్రవరి 22 లోపు ఉంది కాబట్టి నువ్వు అప్లై చేస్తావు. వన్స్ నువ్వు అప్లై చేస్తావు, నేను లాస్ట్ పర్సన్ కూడా చెప్తాను. ఓకే, నువ్వు బిగినర్ అయితే ఇప్పుడు విను, లేదంటే కొంచెం స్కిప్ చేసుకుని వెళ్ళు. ఓకే, బిగినర్ అప్లై చేస్తావు. సో చదవడం ఎలాగో తెలియదు. సో నీకు చదవడం ఎలాగో నిజంగా తెలియట్లేదు. సో నువ్వు ఈరోజు వన్ డే, సపోజ్ ఈరోజు వెన్స్డే, ఈరోజు చూసే వీడియో తరసరి దండం పెట్టుకో సాయిబాబుకి, మొదలెట్టు. 41 days వేసుకోండి ప్లాన్. సో ఈ 41 daysలో నువ్వు చదవాల్సింది ఇవి 41. ఏం చదవాలంటే ఫస్ట్ డే రేషియో ప్రపోర్షన్స్ చదవాలి, ఏజెస్ పార్ట్నర్షిప్ సెకండ్ డే చదవాలి, థర్డ్ డే మిక్సర్స్ చదవాలి, ఫోర్త్ డే పర్సంటేజెస్ చదవాలి, ఫిఫ్త్ డే ప్రాఫిట్ అండ్ లాస్ చదవాలి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, క్లాక్, క్యాలెండర్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్, టైమ్ అండ్ వర్క్, పైప్స్, టైమ్ డిస్టెన్స్, బుక్స్, అదే బోట్స్ అండ్ ట్రైన్స్, ఏరియాస్, వాల్యూమ్స్, సిరీస్, కోడింగ్, ఎనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్, నెంబర్ సిస్టమ్ 5 days చదవాలి. 26th day నుంచి 30th day వరకు ఓన్లీ నెంబర్ సిస్టమ్ చదవాలి. నెంబర్ సిస్టంలో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ రూల్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్, ఇండిసెస్, సర్ట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా నువ్వు 5 days చదువుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్జీబ్రా 1 day, స్టాటిస్టిక్స్, ట్రిగనమెట్రీ, జామెట్రీ. ఇంకా లాస్ట్ 35 నుంచి 41 days వరకు లాజికల్ రీజనింగ్ చదువుకో. లాజికల్ రీజనింగ్లో సిలాయిజమ్స్, డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజను, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి వచ్చేస్తాయి. రీజన్స్ అండ్ అసర్షన్స్ ఇవన్నీ నువ్వు ఈ 6 days అంటే ఈ 7 days చదువుకుంటావు. ఇలా ఒక్కొక్క రోజు ఒక మ్యాథ్స్ టాపిక్ తీసుకుని మార్నింగ్ మనకి చదువుకునేటప్పుడు నువ్వు చాలా క్లియర్గా చూసుకున్నాను. లేవడం 6కి లేచావు అనుకోండి, 6 to మన దగ్గర 8:30 ఉంటుంది. ఇదొక సెషను. అయిపోయిన తర్వాత స్నానం చేసాం, టిఫిన్ చేసాం అనుకుంటే పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 10కే స్టార్ట్ అయ్యాం, 10 to 12:30 ఉంటుంది. అదొక సెషను. 12:30 తర్వాత లంచ్ చేసాం, చిన్న నిద్ర వేసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివాం కాబట్టి పోనీ 2 వరకు కాదు 2:30 వరకు చదివాం అనుకో. సో నేను 2:30 to 5 ఆర్ 5 into 5:30 నీ ఇష్టం, అదొక సెషన్ ఉంటుంది. ఆఫ్టర్ వెళ్ళాం, చిన్న స్నాక్స్ లాంటిది ఏదో తీసుకున్నాం, వచ్చేసాం. కావాలనుకుంటే 7 to 8 అదొక సెషన్ ఉంటుంది. 8కి భోజనం చేసాం, కాసేపు అలా కూర్చున్నప్పుడు 9:30 అయిపోయింది. 9:30 to 11:30 ఇదొక సెషన్ ఉంటుంది. మనకి పర్ డే 5 sessions రాసుకోవచ్చు. నువ్వు లెర్నరో కాబట్టి నువ్వు బిగినరో కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నేనేమంటున్నానంటే మిగతా వాటి గురించి ఆలోచించద్దు. నీ పక్కోడు ఎలా చదువుతున్నాడో అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు బిగినర్, నువ్వు బిగిన్ చేసావు, జస్ట్ బిగిన్ చేసావు. సో నేర్చుకునేది ఏదైనా సరే కొంచెం క్లారిటీగా నేర్చుకో. అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం అని ఇబ్బంది పడకూడదు. కాబట్టి 41 days ఇవే చదువు. ఇంకా ఈ వేరే సార్ జనరల్ సైన్స్ అన్నారు సార్ మిగతా ఏం వద్దు. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఈ 41 days నువ్వు కరెక్ట్గా చదివితే 55 marks వస్తాయి, తక్కువ కాదు. ఓకేనా? సో ఈ 55 marksనే ఫోకస్ చేయండి 41 days. సార్ 41 days 55 marks ఫోకస్ చేశాను సార్, అన్నీ చేశాను సార్, మ్యాక్సిమం చేశాను సార్. ఏం చేయమంటారు, ఎలా చదవమంటారంటే నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఇన్స్టిట్యూట్కి లేకపోతే మనం ఆల్రెడీ ఇవి క్లాసెస్ చెప్పాం, యూట్యూబ్లో బేసిక్ క్లాసెస్ చెప్పడం జరిగింది. ఆ బేసిక్ క్లాసెస్ కూర్చుని వినడం, చిన్న నోట్స్ రాసుకోవడం, ఎక్కడైనా మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ బిట్స్ చేసుకోవడం, అంతే. ఆ పని అంతా చేసి రేషియో ప్రొపోర్షన్స్ ఈరోజు అయిపోయిందా, వదిలే. నెక్స్ట్ డే ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ అయిపోయింది. ఎంత అయితే అంత, ఆ రోజుకి ఎంత అయితే అంత కంప్లీట్. మళ్ళీ ఇప్పుడు రేషియో ప్రొపోర్షన్ కూర్చుంటాను అది ఒక 30 రోజులు చదువుతానంటే కుదరదు. ఆ రోజు ఎంత చదువుతున్నావు అంత అన్నట్టు వెళ్ళండి. సార్ నేను మరీ ఆర్ట్స్ స్టూడెంట్ అండి, నేను డల్లర్ని సార్, నా వల్ల కాదు, సో నాకు మీరు ఇచ్చింది ఒక రోజులో అసలు తెలియట్లేదు, అవ్వట్లేదు అంటవా. సో అలాంటి స్టూడెంట్ ఎవరికైతే బిగినర్ అయినా సరే మరీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడో వాడు ఏం చేస్తాడంటే ఈ 41ని డబల్ చేసుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రొపోర్షన్కి 1 day ఇచ్చాను కదా, నువ్వు రేషియో ప్రొపోర్షన్ 2 days తీసుకో. ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ 1 day ఇచ్చాను కదా, ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ 2 days తీసుకో. అప్పుడు 41 days అలా ఏమవుద్ది, 82 days అవుతుంది. 41 days అలా ఏమవుతుంది నాన్న, 82 days అవుద్ది. అవనే ఇబ్బంది ఏం పడిపోక, ఎందుకంటే మన ఎగ్జాము ఆల్మోస్ట్ జూలైలో ఉంటుంది. రేపేం పెట్టేయట్లేదు ఎగ్జామ్. నువ్వు కక్కుర్తిగా చదివాల్సిన పని లేదు. మొత్తం చదవడం అనేసి ఎక్కడో కూర్చుని ఆడడం కంటే ఇప్పుడు కుదురుగా కూర్చుని కొంత నేర్చుకుంటే ఉపయోగమే, అదేం నష్టమే అవ్వదు.
సో 41 డేస్ అలా ఏం చేస్తావు నువ్వు జస్ట్ 2తో మల్టిప్లై చేసి 82 డేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక 82 డేస్ చేసావు అంటే 82 డేస్ చేసావంటే నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నానా, ఇంకో ఈ ప్లేస్ని చూసావా, ఈ నైట్ ప్లేస్ అది ఉంది కదా, అది నా కోసం ఇచ్చే. ఆ ప్లేస్లో మీరు 82 డేస్ కదా, ఆ 82 డేస్లో బాగా గుర్తుపెట్టుకున్నానా 25 డేస్ ఫిజిక్స్, 25 డేస్ కెమిస్ట్రీ అండ్ 30 డేస్ బయాలజీ. నువ్వు ఎప్పుడైతే 82 డేస్ చేసేసావో ఈ సెషన్ 7 నుంచి ఈవినింగ్ 11:30 వరకు ఆ టైంలో నువ్వేం చదవాలి, 25 డేస్ ఫిజిక్స్ చదవాలి, 25 డేస్ కెమిస్ట్రీ చదవాలి, 25 డేస్ బయాలజీ చదవాలి. అప్పుడు ఏమైంది, 82 డేస్ అయ్యేటప్పటికి మ్యాథ్స్ కంప్లీట్గా వచ్చింది, అట్ ది సేమ్ టైం జనరల్ సైన్స్ కూడా కంప్లీట్గా వచ్చింది. ఏమైంది, నీ చేతిలో 82 డేస్ అంటే ఆల్మోస్ట్ 90 డేస్ అంటే 3 months కూడా కాదు, కానీ నీకు మ్యాథ్స్ మీద అండ్ మన జనరల్ సైన్స్ మీద గ్రిప్ వస్తుంది. ఆఫ్టర్ దట్ నేను నీకు ఎలాగా వీడియోస్ చేస్తుంటాను, నీకు ఎలాగా టచ్లో ఉంటాను కాబట్టి తర్వాత ఏం చేయాలన్నది నీకు చెప్తాను. సో ఇలా బిగినర్ తన యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి జర్నీని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎండింగ్ ఎలా చేయాలన్నా తర్వాత ఆలోచించవచ్చు, ఎవరో ఒకరు చెప్తారు. మరి నీకు స్టార్టింగ్ అనేది ఇబ్బంది కదా, అందుకే నేనేం చెప్తున్నాను, రేషియో ప్రపోర్షన్స్తో మొదలెట్టు. నువ్వు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఈ చాప్టర్స్ యొక్క బేసిక్స్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నువ్వు ఇబ్బంది పడక్కలేదు, ఎక్కడ వెతుక్కోక్కలేదు, ఎక్కడ కొనుక్కోక్కలేదు. ఫస్ట్ వన్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కలేదు. నీకు మనస్ఫూర్తిగా చదవాలనుకుంటే నీకున్న ఇంటర్నెట్ ప్యాక్తో ఓపెన్ చేసి చదువుకోవచ్చు, అది నీ ఉద్దేశం. ఏ వీడియోస్ వద్దు అనుకున్నా నువ్వు బుక్స్ తీసినా చదువుకోవచ్చు, అది కూడా నీ చేతిలో ఉంటుంది. బట్ ఈ టైం సెషన్స్ని మాత్రం నువ్వు వేస్ట్ చేయకూడదు. సో ఇది లెర్నర్, ఇది బిగినర్. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఎవరండి, లెర్నర్. ఈ లెర్నర్ ఎవరు అంటే ఆల్రెడీ ఒక 2-3 months బ్యాక్ కోచింగ్ వెళ్ళిన వ్యక్తి. అంటే గ్రూప్ డి పడుతుంది, లేదా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పడింది, లేదా ఇంట్లో పేరెంట్స్ రైల్వే జాబ్స్ పడేలా ఉన్నాయి, నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్తే సమ్ శ్రీధర్ సిసి కానో ఐఏసీ కానో లైక్ మనకు ఏదైతే కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో ఒక 3 months లేదా 4 months కోచింగ్ తీసేసుకుంటాడు. సో అందరితో పాటు కోచింగ్ వెళ్తాడు, అందరితో పాటు లెక్కలు ఇస్తే లెక్కలు చేసేస్తాడు, అందరితో పాటు క్లాసులు అంటే నోట్స్ రాసేసుకుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత సిన్సియర్గా ప్రిపేర్ అవుతాడు. బట్ 4 months కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను మళ్ళీ బ్లాంక్ ఫేస్లో ఉంటాం. లైక్ అన్నీ వచ్చు అంటే అన్నీ తెలుసు, ఇది చదువుకున్నాం, ఇది ఉంటుంది, అన్నీ తెలుస్తాయి నీకు. కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుంది, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, నేను మళ్ళీ బిగినర్ లాగా ఫస్ట్ నుంచి మొదలెట్టాలా, మరి దానికి నాకు కోచింగ్ తీసుకోవడం ఎందుకు, ఇలా బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అలాంటి పర్సన్ నువ్వైతే నేనేం చెప్తానంటే నీకు సేమ్ టు సేమ్ ఇవే 41 టాపిక్స్. ఈ 41 days 41 days చదువు. సో ఫస్ట్ డే రేషియో ప్రపోర్షన్స్, నువ్వు బేసిక్స్ నేర్చుకోకలే, ఆల్రెడీ నీ దగ్గర బేసిక్స్ ఉన్నాయి. చేయాల్సిన ఏంటి, సమ్స్ చేయడమే. సో సమ్స్ ఏదైతే ఉన్నాయో అవే సమ్స్ చేస్తాం. నెక్స్ట్ ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ సెకండ్ డే. థర్డ్ డే మిక్స్చర్స్, 18th డే బోర్డ్స్ అండ్ ట్రైన్స్, 25th డే మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఇవి నువ్వేం చేయాలి, రివిజన్లా చేయాలి. సార్ రివిజన్ ఏంటి సార్, నేను ఇంతకుముందు వినలేదు సార్ అంటే ఓకే, నీకు ఆ రోజే రివిజన్ అవ్వాలి, ఆ రోజే బేసిక్స్ నేర్చుకోవడం కూడా అవ్వాలి. ఎందుకంటే యు ఆర్ లెర్నర్ నాట్ ఏ బిగినర్. నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావు, కొంత వచ్చి నీకు. ఓకే, సో ఆల్రెడీ కొంత వచ్చు కాబట్టి నువ్వు వచ్చిన వాళ్ళకే బిహేవ్ చేయాలి. ఏమీ రానట్టు బిహేవ్ చేస్తుంటే నీ మైండ్ కూడా నాకు ఏమీ రాదని అనుకుంటుంది. నాకు వచ్చేసు, నాకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చేసు, నాకు సమ్స్ అయితే చేసేస్తాను అన్న ఫీలింగ్లో ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. సార్ బిగినర్ కూడా అదే చేశాడు, 41 days చదివాడు కదా సార్, మరి నేను 41 days ఇదే చదివితే మరి నాకు వాడికి తేడా ఏంటి సార్ అంటావా, నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా అలా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు బిగినరు కాదు లెర్నర్ అని ఫీల్ అవుతావో అప్పుడు ఈ 7 to 8 అండ్ 9:30 to 11:30 ఉంది కదా నాన్న, ఆ టైంలో నువ్వు ఇక్కడ ఎన్ని 41 days కదా, 14 days ఏం చదవాలంటే ఫిజిక్స్ చదువు. కరెక్ట్గా చూసుకోండి, ఇది లెర్నర్కి 14 days. ఎప్పుడు 7 to 11:30 ఈవినింగ్ టైంలో. అండ్ 11 days కెమిస్ట్రీ చదవాలి. ఎంత అయింది, 25 అయిందమ్మా. 15 days బయాలజీ చదవాలి. 1 day మిగిలిపోద్ది, రెస్ట్ తీసుకో. ఇది పద్ధతి. అంటే లెర్నర్ ఏం చేయాలి, డైలీ ఈ ప్రోగ్రామ్ షీట్ ఏదైతే ఉందో 1:1 నుంచి లాస్ట్ 41 days లాజికల్ రీజనింగ్ వరకు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చదువుకుంటూ ఆ వాటితో పాటు ఈవినింగ్ టైంలో ఏం చేయాలి,
14 డేస్ ఫిజిక్స్, 11 డేస్ కెమిస్ట్రీ, 15 డేస్ బయాలజీ చదవాలి. అదే బిగినర్ అవి చదవడు, బిగినర్ ఓన్లీ మ్యాథ్సే చేస్తాడు. మరి ఇవి ఎప్పుడు చదువుతాడు? ఇన్ కేసు 41 కాకుండా 82 డేస్ మార్చుకున్నాడు అనుకోండి ఎవరైనా ఒక స్టూడెంట్, ఆ టైంలో తను మాత్రం పొద్దున్నే సాయంత్రం వరకు మ్యాథ్సే చేయలేడు కాబట్టి మ్యాథ్స్ ప్లస్ ఇవి కలుపుతాం అంతే. సో నువ్వు లెర్నర్ అయితే ఏం చేయాలి నాన్న? మార్నింగ్ అంతా మ్యాథ్స్, ఈవినింగ్ అంతా జనరల్ సైన్స్ చేయాలి. ఈ 41 డేస్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. నేను ఏం చేయగలరా మరి అంతేనా సార్, నా కోసం మీరు ఏం చేయలేరా పాత వీడియో చూసుకోవడం అంటే, నేను నీకోసం లైక్ లెర్నర్ నీకోసం నేనేం చేస్తానంటే రివిజన్ క్లాసెస్ చెప్తాను. 41 డేస్ అంటే రేపటి నుంచి నేను ప్రతిరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రొపోర్షన్స్ ఫస్ట్ డే రేషియో ప్రొపోర్షన్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ చెప్తాను రివిజన్ కింద. మెథడ్ ఎలా వచ్చింది కంటే చెప్పను, అంటే ఆ సమ్మె ఎలా చేయాలో చెప్తాను అంతే. ఇది బేసిక్స్, ఇది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్ అలా కాదు. టఫ్ అనిపించినాయో లేకపోతే కొంచెం ఇబ్బంది అనిపించినాయో లేకపోతే మంచిగా అనిపించిన సమస్య ఏదైతే ఒక 20 సెలెక్ట్ చేసుకుని తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ఆ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు టాస్క్ అయిపోతుంది, నీకోసం నేను చేయగలిగిన టాస్క్ అవి ఆ రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్ మీద క్లాసెస్ చెప్తా, నెక్స్ట్ డే పర్సంటేజెస్ మీద చెప్తా, మిక్స్చర్స్ మీద అలిగేషన్ చెప్తా. అలా ఈ 41 డేస్ నేను ఏదైతే ప్లాన్ ఇచ్చానో అలా ప్రతి టాపిక్ మీద ప్రతిరోజు ఒక 20 to 25 క్వశ్చన్స్తో ఒక రివిజన్ క్లాస్ చెప్తా. నీవు చేయాల్సింది అంటే ఆ రివిజన్ క్లాస్ చూసావు అనుకో, నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రివిజన్ క్లాస్ చూసుకుని నీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ చేసుకుని అమ్మయ్య ఎంత అయింది టైము 5:30 అయిపోయింది కదా. సో సార్ ఏం చెప్పారు, ఫిజిక్స్ చదవమన్నారు, చదివేసుకుందాం. సార్ ఏం చెప్పారు, కెమిస్ట్రీ చదవాలి, కెమిస్ట్రీ చదివేసుకుందాం. అరే బయాలజీ అలా 41 డేస్ అయ్యేటప్పటికి నువ్వు ఏమేం చేయాలి నాన్న? మ్యాథ్స్ మొత్తం చేయాలి అండ్ జనరల్ సైన్స్ మొత్తం చేయాలి అంతే, ఇంతకు మించి ఏమొద్దు. సరే ఇందాక మీరు స్టార్టింగ్లో బిగినరు లెర్నర్తో పాటు ఇంకొక థర్డ్ కేసు ఉందన్నారు, గుర్తుందా సార్? అదే ఆల్మోస్ట్ విన్నర్. ఆల్మోస్ట్ విన్నర్ అన్నాను అంటే నేను ఏదైతే చెప్పానో అది ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంటాడు. అంటే అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసు, జనరల్ సైన్స్ మొత్తం 2 సార్లు చదివిస్తుంటాడు. మరి బిగినర్కి లెర్నర్కి నాకు తేడా ఏంటి సార్, మరి నన్ను ఏం చేయమంటారు సార్ అంటే, నువ్వు నా కోసం నేను ఒక ప్లాన్ చెప్తా, అది ఫాలో. సేమ్ నువ్వు మళ్ళీ రేషియో ప్రపోర్షన్ నుంచి లైక్ లాజికల్ రీజనింగ్ వరకు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అలా రివిజన్ చేయండి. మీ రివిజన్ ఎలా ఉంటుందో తెలుసుగా, చక్ అని వెళ్ళిపోద్ది. ఎందుకు? మీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చు, మీరు చాలా సమ్స్ చేసి ఉంటారు, మహా అయితే కొన్ని సమ్స్ డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఉన్న సమ్స్ లాంటివి చేయండి. అది కూడా ఎక్కువ టైం కాదు, జస్ట్ 10 to 12:30 10 to 12:30. అంటే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు క్లారిటీగా చూడండి. 10 to 12:30 మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేయండి. అండ్ సేమ్ టు సేమ్ మన 9:30 అంటే ఒక 7 to 11:30 ఉంది కదా, ఆ టైంలో జిఎస్ చదవాలి. లైక్ ఎలాగా లెర్నర్స్ చదువుతారు కదా, అలాగా 7 to 11:30 అంటే నైట్ పడుకునేంత వరకు మీరు ఏం చేయాలి, జిఎస్ చదవాలి. ఇది కాకుండా ఇక 2:30 to 5:30 ఉండిపోయింది చూసావా, ఆ టైంలో మీరు డైలీ ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలమ్మా. మాక్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. నువ్వు ఎప్పుడైతే విన్నర్ అనే స్టేజ్కి వెళ్ళిపోతావో ఆ రోజు నువ్వు చదివినా చదవకపోయినా, నీకు కుదిరినా కుదరకపోయినా సరే డెఫినెట్గా ఒక మాక్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. ఆ మాక్ టెస్ట్ రాయలేదు అంటే నువ్వు ప్రిపరేషన్ లేవు అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చు, నీకు కొంత సమ్స్ చేసావు, కొంత నాలెడ్జ్ ఉంది. సో దాన్ని అటెంప్ట్ చేస్తేనే కదా నీకు మార్క్స్ ఎలా వస్తున్నాయనే క్లారిటీ వస్తుంది. అందువల్ల నువ్వు డెఫినెట్గా 2:30 to 5:30 ఒక మాక్ టెస్ట్ రాయాలి. దీంతో పాటు నువ్వు స్టార్టింగ్లో 6 to 8:30 ఉంది చూసారా, 6 to 8:30 ఆ టైంలో మాత్రం ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదవాలి. 6 to 8:30 ఏం చదవాలమ్మా, కరెంట్ అఫైర్స్ చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ విత్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ విత్ జాగ్రఫీ. ఎందుకంటే నీ దగ్గర టైమే ఉంది. మిగతా వాళ్ళకి నాకు ఇది రాదు అని భయం ఉంది, నీకు ఇది రాదు అది రాదు అని భయం లేదు. దట్టు నీ దగ్గర టైం ఉంది. సో ఇప్పుడు అందరిలా బిహేవ్ చేయకూడదు, అందరిలా నువ్వు చదవకూడదు, డెఫినెట్గా వేరియేషన్ చూపించాలి. అలా వేరియేషన్ చూపిస్తేనే కదా నీకు జాబ్ వచ్చేది. సో నువ్వు బిగినర్లా ఉంటే బిగినర్ అయితే నువ్వు బిగినర్లాగే చదువు, విన్నర్లా చదవకు. సో మొత్తం నాశనం అయిపోతాం. నువ్వు లెర్నర్ అయితే లెర్నర్లాగే చదువు, బిగినర్లా బిహేవ్ చేయకు ఏమీ రానట్టు. మరి అలాంటప్పుడు విన్నర్ అయితే ఆల్రెడీ యు ఆర్ ద విన్నర్ అయితే నీకోసం ఒక జాబ్ రెడీగా ఉండుంటే
నీకు అన్నీ సిద్ధంగా ఉంటే, నీకు అన్నీ వచ్చి ఉంటే అప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? బిగినర్లా బిహేవ్ చేస్తావా, లెర్నర్లా బిహేవ్ చేస్తావా, విన్నర్లా బిహేవ్ చేస్తావా? డెఫినెట్గా విన్నర్ లాగే బిహేవ్ చేయాలి. సో విన్నరు ఖచ్చితంగా ఒక రకమైన టైం టేబుల్ ఉంటుంది, తనకి ప్రతి సిలబస్ అందులో కవర్ అవ్వగలగాలి. అందుకే లేచిన వెంటనే కరెంట్ అఫైర్స్ చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ చదవాలి, యూట్యూబ్లో వీడియోస్ చూడడం కాదు. మీరు నిజంగా యూట్యూబ్లో వీడియోస్ చూసి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలైతే నీకు నేను చాలా కోపం వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే ఒక రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కలిపి ఒక వీడియో చేస్తారు, అది ఒక 45 నిమిషాలు ఉంటుంది. నువ్వు చూడడానికి ఒక 45 నిమిషాలు, అర్థం చేసుకోవడానికి ఒక 45 నిమిషాలు, నోట్స్ రాయడానికి ఇంకో 45 నిమిషాలు. సో ఎంత అయిపోయింది? 3 అవర్స్ పట్టేసింది. అదే ఒక మ్యాగజైన్ కొనుక్కున్నాం అనుకోండి, లైక్ షైన్ ఇండియా అవ్వచ్చు, ప్రతిభ అవ్వచ్చు, విజేత కాంపిటీషన్స్ అవ్వచ్చు, 100 మ్యాగజైన్స్ ఉంటాయి రోడ్డు మీద. ఏ నోటిఫికేషన్ ఏ మ్యాగజైన్ తీసుకున్నా సరే సేమ్ మ్యాటర్ ఉంటుంది. ఓ బుక్ తీసుకున్నాం అనుకోండి, ఈ మంత్ ఫిబ్రవరి, జనవరి వచ్చేసి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అది మొత్తం మీద 60 పేజీలు ఉంటుంది. 30 రోజులు చదవడానికి మన దగ్గర 2 పేజీలు పడతాయి. అంటే రోజుకి 2 పేజీలు చదవలేమా? ఎంతసేపు పడుతుంది? గంటన్నర? అవునండి. నీ దగ్గర మెటీరియల్ ఉంటుంది, అండర్లైన్ చేసుకుంటూ గుర్తుండిపోద్ది. అంతే తప్ప కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా, వాళ్ళు కూర్చుంటే ఆడికి పోయేదేముంది అంటే, ఆడే అనకూడదు కానీ వాళ్ళకి పోయేదేముంది, పొలోమని చెప్తారు. నేనైనా కరెంట్ అఫైర్స్ చెప్పమన్నాను అనుకోండి, సో చెప్పమంటే నేను 100 చెప్పుకుంటాను. గ్రూప్ డి చదువుతున్నాను, గ్రూప్ 2 కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్ అనుకోండి, అప్పుడు ఆ వీడియోస్ బాగుంటాయి. ఆ సార్ వాళ్ళు ఎవరైతే చెప్తారో ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా వీళ్ళకి యూజ్ అవ్వచ్చు. మరి నువ్వు ప్రిపేర్ అవుతుంది ఎంత? గ్రూప్ డి. ఎంత జాబ్ అది? ఎంత జాబ్. దానికి నువ్వు నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసి నేర్చుకుంటానంటే అది ఎంతవరకు తప్పు కదా. ఏదో కూర్చున్నామా, రోజుకు 2 పేజీలు చదువుకున్నామా, ఒక నెల అయ్యేటప్పుడు ఒక 60 పేజీలు అయిందా, ఒక నెల కంప్లీట్ అయిందా. సో ఫిబ్రవరిలో ఉండగా జనవరిది, మార్చిలో ఉండగా ఫిబ్రవరిది, అలా అవగొట్టండి. ఎక్కువేమి సార్ లాస్ట్ 2 ఇయర్స్ చదవమంటారా, లాస్ట్ 3 ఇయర్స్ ఏం వద్దు, ముందు లాస్ట్ మంత్ చదువు. నిజంగా నువ్వు అంత గొప్పగా ఉంటే, అంత ఖాళీగా ఉంటే లాస్ట్ మంత్ చదువు చాలు, సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది ఈ నెలలో. సో ఒక బిట్ అడిగితే ఛాంపియన్స్ ట్రోఫీ మీద అడగాలి. ఛాంపియన్స్ ట్రోఫీ లేకపోతే కదా లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ దాకా వెళ్తాడు. ఇబ్బంది ఏం లేదు, నువ్వు అంత ఇబ్బంది ఏం పడిపోవు. కరెంట్ అఫైర్స్ నీ చేతి ముందు ఏదవుతుందో బుక్ తీసి చదవండి. నా సైడ్ నుంచి సజెషన్, ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తున్నాను. ఎప్పుడూ కూడా బిట్గా చదువుకోవాలి తప్ప నేను క్లాసెస్ చూసి అన్నీ నేర్చేసుకుంటాను అనకండి. ఏం వద్దు, మన దగ్గర టైం లేదు, అంత టైం ఏమి యూజ్ అవ్వదు. నేనైనా సరే ఒక లెక్కలు చెప్పమంటే నాకు ఆ రోజు మనసుకి ఏం నచ్చితే ఆ 4 లెక్కలు చెప్పేస్తాను అంతే. ఎగ్జామ్లో పడిపోయి లెక్కలు తీసుకొచ్చి మీ చేతిలో ఏం పెట్టాను, హెడ్డింగ్ పెడతాను, ఈ చదువుకుంటే మీకు మార్కులు వస్తాయి, మీకు జాబ్ వస్తాయని. ఏం అయిపోదు. నేను చెప్తాను కదా, సిన్సియర్గా నువ్వు ఎంత కుదిరితే అంత బుక్తో టైం స్పెండ్ చేయి. అప్పటికీ అర్థం కావట్లేదు, నాకు ఒక గైడెన్స్ కావాలంటే క్లియర్ కట్గా ఓకే, మీ దగ్గరలో ఎవరో లేకపోతే అప్పుడు యూట్యూబ్, మహా అయితే 1-2 లెక్చరర్స్ అంతే. నేను అర్థమెటిక్ రీజనింగ్ ఒక రేషియో ప్రొపోర్షన్ టాపిక్ చెప్పాను, నువ్వు ఇంకొకరు ఎవరు రేషియో ప్రొపోర్షన్ ఎవరు చెప్తున్నారు ఎతకక్కర్లే. ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర ఉండిపో, నా దగ్గర ఉంటే నా దగ్గర, ఒక్కటి చాలు. టైం ఎక్కువ వేస్ట్ చేయకండి, చాలా వరకు ప్రాక్టీస్ మీదే పెట్టాలి. ఓకే, సో నువ్వు విన్నర్ అయితే మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి, డైలీ మ్యాథ్స్ చేయాలి, అది కూడా ఈ నెంబర్ ప్రకారం ఉన్న ప్రతి చాప్టర్ని టైం టు టైం అలాగే చదవాలి. అండ్ డైలీ మాక్ టెస్ట్ రాయాలి, అండ్ డైలీ జనరల్ సైన్స్ చదవాలి. ఈ 4 కంప్లీట్ చేయగలిగితే యు ఆర్ ద విన్నర్. మళ్ళీ చెప్తున్నాను, రాక అవకాశం వచ్చింది. 2019 ఎక్కడ, 2025 ఎక్కడ, ఆల్మోస్ట్ 6 ఇయర్స్. ఇప్పుడు కనుక నువ్వు మిస్ అయ్యావంటే మళ్ళీ ఇంకొక 36 ఇయర్స్ తర్వాత సీరియస్లీ అప్పుడైతే నేను వీడియో చేయను, నా వయసు అయిపోయింది, నేను ఆపేస్తాను. నీకు కూడా వయసు అయిపోయింది, అర్థం చేసుకో. సో నువ్వు జాబ్ కొట్టాల్సిన టైం ఇదే. ఇప్పుడు కొట్టకపోతే ఇంకెప్పటికీ కొట్టలేవు. ఇంకా అన్నీ బుక్స్ అన్నీ తగలేయడమే. ఇంకా చదువుతానంటే కుదరదు. సో దట్స్, అందుకని ప్లీజ్ ఏం చేస్తారంటే టైం అనేది వేస్ట్ చేయకుండా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చదవండి. లాస్ట్ టైం 1 or 2 మార్క్స్లో పోయిందా ఇది నీ రైట్ టైం, నీ టైం. నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? సో చదవాల్సింది నువ్వే, కష్టపడాల్సింది నువ్వే. భరించేసావు, నీకేం చెప్పక్కర్లే. నీకు ఆల్మోస్ట్ ఈ 4 ఇయర్స్లో నువ్వు ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళి వచ్చేస్తుంటావు, అది కూడా తెలిసిందే కదా. నీ ఎన్నిసార్లు బాధపడి ఉంటావు ఒక్కడో కూర్చొని, అయినా సరే సిగ్గు లేకుండా పుస్తకాల దగ్గర కూర్చున్నావు. ఎందుకు? జాబ్ కొట్టడానికే కదా. మరి అలాంటప్పుడు ఇంకా మిగతా అవన్నీ గొప్ప విషయాలు ఏం కాదు. నాకు తెలిసినంత వరకు జూలై ఆర్ ఆగస్ట్లో జాబ్ ఎగ్జామ్ పడిపోతుంది, మీరు రాసేస్తారు. నీకు జాబ్ వస్తుందా లేదా అన్నది ఈ 4 months 5 months ఉంది చూసారా, అదే జర్నీ. లేదు సార్ జూలై ఆగస్ట్లో పడలేదు, నెక్స్ట్ ఇయర్ పడింది, ఏంటి నీకు నష్టం? నోటిఫికేషన్ అంటూ పడింది కదా, ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పెడతాడు కదా, నువ్వు చదివితే జాబ్ వస్తుంది కదా, నువ్వు చదువు. డిస్కషన్ ఏం పెట్టుకో, ఇన్ని రోజులే చదవాలా, ఇది చదివితే చాలా, పిచ్చి డౌట్లు ఎవరిని అడగండి, ఎవడో చెప్పడు. మళ్ళీ చెప్తున్నాను,
నీకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ పడిపోయింది, ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఎప్పుడొకప్పుడు పెడతాడు, సిలబస్ అయితే ఇదే, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇదే, నువ్వు చదవాల్సింది కూడా ఇలాగే, ఇంతకు మించి గొప్ప ప్లాన్ ఎవరు చాలు, ప్లాన్ వచ్చేసింది కదా, ఇంక యూట్యూబ్ పెట్టే, పక్కన పెట్టే, నువ్వు పేపర్ మీద రాసేసుకో, ఏమేమి ఇప్పుడు చదవాలన్నది ఇగో ఇక్కడ కాదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇంకంతే, ఇదే ఫాలో అవ్వాలి. నీకు అప్పటికీ ఏది ఫాలో అవ్వాలి తెలియట్లేదనే నేను డైలీ ఒక్క వీడియో చేస్తానని చెప్తాను, ఎక్కువ కూడా కాదు, డైలీ ఒక వీడియో, రివిజన్ వీడియో అంతే. ఆ రివిజన్ వీడియో టైం నీకు తెలుస్తుంది, ఆ టైంలో వచ్చి ఆ వీడియో చూసి వెళ్ళిపో. నువ్వు అంతకంటే టైం ఎక్కువ స్పెండ్ చేయకు, నేను అంతకంటే నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను. సో నీకు అంతకీ ఏమైనా డౌట్స్ ఉండి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మ్యాథ్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తా, నేను సార్ చేశాను అని మీరు రిప్లై అంటే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఈసారి అయితే మీకు లాస్ట్ అవకాశం, నాకు కూడా చేసే అవకాశం లాస్ట్ది కాబట్టి 100% ఎఫర్ట్స్ పెడతాను, మీకు అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తాను. లేదా అసలు మనం ఎప్పుడు వీడియో చేస్తాం, దగ్గర 2 years అయిపోయింది ఆర్ఆర్బీ మీద, మళ్ళీ ఎందుకు వచ్చాం? ఎక్కువ మంది మనం నమ్ముకుని కొంతమంది ఉండిపోయారు. సో వాళ్ళంటూ జాబ్లో సెటిల్ అవ్వాలి, అది నా బాధ్యత కూడా కాబట్టి మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. రేపు నుంచి రెగ్యులర్గా ఆ రివిజన్ క్లాసెస్ అయితే చేస్తాను. సో రివిజన్ క్లాసెస్ చూడండి, యూజ్ అవుతాయంటే, లేదు యూజ్ అవ్వండి అవి కూడా చూడకండి, ఇబ్బంది ఏం లేదు, ఫాలో అవ్వండి. లైక్ లేదా మీరైనా ఒక టైం టేబుల్ వేసుకోండి, టైం మాత్రం వేస్ట్ చేయకండి. సో బాగా చదివి ఈసారి ఖచ్చితంగా నువ్వు గ్రూప్ 2 జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.